మిత్రులకు నమస్కారం. వనజ తాతినేని కథల ఛానల్కు స్వాగతం. సాహితీ అభిమానులకు ధన్యవాదాలు. మీరు నా ఛానల్ని సందర్శించి కథలు శ్రద్ధగా వింటున్నందుకు మీకు హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈరోజు నేను వినిపించబోతున్న కథ లఘు చిత్రం. రచన వనజ తాతినేని. ఈ కథ 2016 సంవత్సరం ఏప్రిల్ నెల వాకిలి వెబ్ మాసపత్రికలో ప్రచురితమైనది. కథ వినండి. సీట్ బెల్ట్ పెట్టుకోబోతుండగా ఫోన్ కాల్ వచ్చిన శబ్దం. ఎవరో అనుకుంటూ మొబైల్ చేతిలోకి తీసుకున్నాను. అభి నుండి కాల్. ఎంతో అవసరమైతే తప్ప కాల్ చేయడం తెలిసిన నేను ఆన్సర్ చేశాను. రాజాబాబు, షార్ట్ ఫిల్మ్ షూటింగు, ఎడిటింగ్ అన్నీ పూర్తయిపోయాయి. యూట్యూబ్లో అప్లోడ్ చేశాను. మీరు చూసి ఎలా ఉందో చెప్పాలి అన్నాడు. ఆఫీస్కి వెళ్తున్నాను అభి, చూసి సాయంత్రానికల్లా చెబుతాను. అయినా నువ్వు చాలా బాగా తీసి ఉంటావు అన్నాను. ఎందుకో కొంచెం జంకుగా ఉందండి, ఎలా రిసీవ్ చేసుకుంటారోనని. నేను ఆశించిన ప్రయోజనం కొంచెమైనా దక్కితే చాలు, పడిన కష్టమంతా మర్చిపోతాను. నువ్వు తప్పకుండా సక్సెస్ అవుతావు, ధైర్యంగా ఉండు. కాల్ కట్ అయినాక అభి షార్ట్ ఫిల్మ్ గురించి ఆలోచిస్తూ, అతనికి ఇప్పటికీ రియల్ స్టోరీల కోసం వెతుక్కునే అవసరం తీరినట్లుంది. ఇంతకీ అతను తీసిన చిత్రంలో దేవసేన కథ ఉంటుందా? ఉండే ఉంటుంది, అందులో నాకు ఎలాంటి సందేహం లేదు. ఆమె పాత్ర లేకుండా అభి చిత్రం తీయడమే నెవర్. అభి చెప్పిన ఆమె కథ విన్న నేనే ఆమెను మర్చిపోలేకపోతే అభి ఎట్లా మర్చిపోతాడు? ఆమె ఇప్పుడు ఎలా ఉందో, వాళ్ళ గుడిసెలు ఉన్నాయో లేదో, కాలువ కట్టల సుందరీకరణలో భాగంగా వాళ్ళకి ఆ గూడు కూడా లేకుండా చేస్తారేమో. పైగా ఇప్పుడు రాజధాని ప్రాంతం కూడా అనుకుంటూ జాగ్రత్తగా డ్రైవ్ చేస్తూనే ఒక ఏడాది కిందటి జ్ఞాపకంలోకి వెళ్ళిపోయాను. నేను చదువు పూర్తి చేసుకుని ఇంటికొచ్చిన రోజులవి. ఉద్యోగాల వేటలో సఫలం అవ్వలేక విసుగొస్తున్న రోజులు కూడా. ఉబుసుపోక నాన్నతో పాటు పొలానికి వెళ్ళేవాడిని. మా పొలం ప్రక్కనే బ్రిటిష్ వాళ్ళ కాలంలో తవ్వబడిన కాలువ. సంవత్సరంలో సగం రోజుల పాటు నిండుగా ప్రవహిస్తూనే ఉండేది. అందువల్లనేమో రైతు పేదేమో కానీ పొలానికి పేదేమి ఉంటుంది అన్నట్టుగా మా చుట్టుపక్కల పొలాలన్నీ పచ్చని పంటలతో కళకళలాడుతూ ఉండేవి. ఆ కాలువ పక్కనే మెయిన్ రోడ్కి ఆనుకుని ఉండేది అభి వాళ్ళ ఇల్లు. వాళ్ళ నాన్న గమళ్ళాళ్ళ కోటేసు. చెట్లెక్కి కళ్ళు గీయడం, అమ్మటం చేస్తూ ఉండేవాడు. అతనిది నాన్నది ఒకే వయసు, ఒకే ఊరి వారవటం వల్ల నాన్న కోటేసు ఎక్కువగా మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు. చిన్నప్పటి నుండి ఎరిగి ఉన్నప్పటికీ కూడా అభిని చూసినప్పుడు పలకరించడానికి కొన్ని సెకండ్ల పాటైనా జంకుతాను, కానీ ముఖం తిప్పుకుని వెళ్ళిపోయే శత్రుత్వం ఏమీ లేదు. అభి రూపం చూస్తే రఫ్గా ఉన్నట్లు కనపడతాడు. విశాలమైన కళ్ళు, ఆ కళ్ళలో ఎర్రటి జీరలు, కోటేరు ముక్కు, నిర్లక్ష్యంగా పెంచి వదిలేసిన జుట్టు, ఎప్పుడూ చుట్టూ పరిశీలిస్తున్నట్లు గిరగిరా తిరుగుతుండే కళ్ళు. నాకున్న కొద్దిపాటి పరిచయంలో అతనిపై మంచి అభిప్రాయం కలగటానికి కారణం అతను ఒక మంచి ఆర్టిస్ట్ అవడమే. రోడ్డు పక్కనే ఉన్న చిన్న రేకుల షెడ్లో ఒక భాగంలో అతని స్టూడియో. కళాకారుడిగా ఎన్నో సూక్ష్మ చిత్రాలను రూపొందించడంతో పాటు కొన్ని సామాజిక రుగ్మతలకు బాణం గురిపెట్టి సందేశాన్నిచ్చే చిత్రాలు గీస్తూ ఉంటాడు. అన్ని పత్రికలు, అన్ని ఛానల్స్ అతన్ని పరిచయం చేసేశాయి. అభిని చూస్తే నాకు చాలా ఆశ్చర్యంగా ఉండేది. 10వ తరగతి దాటని చదువు అయినా ఎదురుగా ఉండే ఇంజనీరింగ్ కాలేజీలో చదివే ప్రతి విద్యార్థి అతనికి స్నేహితులే. వయోపరిమితి లేకుండా చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ అతని స్నేహ వర్షంలో తడిసిన వాళ్లే. అభి అంటే తెలియని వారు ఉండరేమో. అతను మాత్రం కుటుంబం పట్ల కొంత నిర్లక్ష్యంగా ఉంటాడని అర్థమవుతూ ఉండేది. తండ్రి తెచ్చే ఆదాయంతో పాటు తను పనిచేస్తూ గుట్టుగా కాపురం నెట్టుకొస్తూ ఉంటుంది తల్లి. పేదరికంలో మగ్గుతూ కూడా గౌరవంగా బ్రతికే కుటుంబం. అభికి పెళ్ళైంది, కానీ భార్య ఎప్పుడు పుట్టింట్లోనే ఉంటుంది. కాస్త సన్నగా సాధారణంగా ఉంటుంది ఆ అమ్మాయి. అతని పెళ్ళి అతని ఇష్టంతో జరగకపోవటం వల్ల భార్య పట్ల అంత ప్రేమగా ఉండడని
అతనింటి దరిదాపుల్లో ఉండే ఓ కుర్రాడు చెప్తే విన్నాను. ఒకరోజు నేను నాన్న పొలంలో ఉండగానే అభి వాళ్ళ నాన్న రోడ్ యాక్సిడెంట్లో చనిపోయాడని తెలిసింది. అతని కోసం బంధువులందరూ ఎక్కడెక్కడో వెతుకుతున్నారని విని ఆ రోజు ఉదయాన్నే అతను కాలవ కట్ట మీద ఇళ్లవైపు వెళుతుండగా చూసిన సంగతి చెప్పాను. అతన్ని వెతుక్కొచ్చి జరపవలసిన కార్యక్రమాలు చేస్తూనే కోటేశ్ లాంటి మంచివాడికి ఇలాంటి పోరంబోకు కొడుకు ఎట్టా పుట్టాడోనని బంధువులు అనుకోవటము విన్నాను. 2 రోజుల తర్వాత తండ్రి పోయిన దుఃఖంలో ఉన్న అతన్ని పలకరించి ఓదార్పు మాటలు చెప్పి రావాలని నాన్నతో పాటు అతనింటికి వెళ్ళాను. అభి అమ్మ తన భర్త గురించి చెప్తూ, ఆయనకి మగపిల్లాడిపై నమ్మకం ఎక్కువ, ఏదో ఒకటి చేస్తున్నాడుగా, చేయిని గీతలు గీస్తే ఏంటి, రాతలు రాస్తే ఏంటి, మంచి పేరు తెచ్చి పలానా వాడి కొడుకంటూ నాకు ఒక గర్వం సంపాదించి పెడుతున్నాడుగా అనేవాడు. ఇప్పుడు ఆయన పోయి నడివీధిలో నిలబడ్డాం, ఏం చేయాలయ్యా అంటూ ఏడుస్తుంది. తల్లి మాటలతో కన్నీరు మున్నీరుగా ఏడుస్తున్నాడు అతను. రాజాబాబు, నేనే పని చేసినా గర్వంగా రొమ్మిర్చుకుని పదే పదే భుజం తట్టే నాన్న లేడు. ఒరేయ్ అభి, ఈ కళ్ళు గీత రోత నీకెందుకు కానీ హాయిగా నీ పని నువ్వు చేసుకోరా, ఇంట్లో మంచి చెడు నేను చూస్తానుగా అని భరోసా ఇచ్చేవాడు. అలా నడి రోడ్డుపై నెత్తుటి ముద్దై మిగిలిన సాక్ష్యం నా మెదడులో చిత్రమై నిలిచిపోయింది. కుంచె పట్టుకుంటే ఆదృశ్యమే మెదులుతుంది. దశదిన కర్మ నాటికి ఎంతోమందికి చిత్రం గీసిచ్చిన నేను మా నాన్న బొమ్మని గీయలేకపోతున్నాను అంటూ ధారాపాతంగా ఏడుపు. ఇంటికొచ్చాక కూడా ఆ ఏడుపు తరుముతూనే ఉంది. గుండె బరువెక్కింది. నాన్నంటే అంతేనేమో, ఉన్నన్నాళ్ళు బరువంతా నెత్తికెత్తుకుంటారు. ఏదో ఒకరోజు చెప్పా పెట్టకుండా పోయి మోయలేని బరువులను మేదేసిపోతారేమో. మా నాన్నకు కూడా అలా ఏదైనా జరిగితే ఓహే భయంకరంగా అనిపించింది. ఉద్యోగం సంగతి పక్కన పెట్టి కుటుంబ అప్పులు, ఆదాయాలు, బాధ్యతలు తెలుసుకుంటూ కాలక్షేపంగా కాకుండా సీరియస్గా మా నాన్నకు చేదోడు వాదోడుగా ఉండాలని నిర్ణయించుకున్నాను నేను. చేలోకి వెళ్ళేటప్పుడల్లా అభి వాళ్ళ ఇంటి వైపుగానే వెళుతూ ఉండటం వల్ల కాసేపు ఆగి అతనితో మాట్లాడటం అలవాటైపోయింది. మా మధ్య స్నేహం కూడా పెరిగింది. ఒకరోజు వాళ్ళ అమ్మ కష్టం సుఖం చెప్పుకుంటూ ఇంటి బాధ్యత మర్చిపోయి పని పాట ఏమీ లేకుండా తిరుగుతున్నాడు. ఇప్పుడు ఈ సంసారం గతేం కాను, ఆ తిరుగుళ్ళు, ఆ బొమ్మల గీయటాలు మానేసి ఇల్లు గడిచే మార్గం ఆలోచించరా అని చెప్తున్నా వినడం లేదు. కాస్త నువ్వైనా చెప్పు బాబు అంది. ఏదన్నా ఉద్యోగం చేయకూడదా అభి? నీ టాలెంట్కి ఏ అడ్వర్టైజింగ్ కంపెనీ వాళ్ళైనా పనిస్తారు కదా అన్నాను. నాన్న అర్థం చేసుకున్నట్లు అమ్మ అర్థం చేసుకోవటం లేదు రాజాబాబు. అస్తమానం సాని కొంపలెమ్మడ తిరుగుతున్నాం అంటుంది అన్నాడు కొంత నిష్ఠూరంగా. ఆమె అన్న మాటల్లో తప్పేముంది? మీ నాన్న చనిపోయిన రోజు కూడా నువ్వు అటువైపు వెళ్తుంటేనే చూశాను నేను. నువ్వు అన్నం తినటానికి కూడా రాలేదని నిన్ను వెతుక్కుంటూ బయలుదేరి రోడ్డుపైకి వస్తేనే మీ నాన్నకు అలా యాక్సిడెంట్ జరిగిందని మీ అమ్మ బాధ కూడా అన్నాను. అందరికీ నేను అటువైపు వెళ్ళడమే తెలుసు, కానీ నేను ఏమి చేస్తున్నానో ఎవరికీ తెలియదు. తెలిస్తే అంత తేలిగ్గా అంచనా వేయరు. తాటి చెట్టు క్రింద నిలబడి ఆవు పాలు తాగుతున్నా అంటే ఎవరూ నమ్మరాబి. అటువైపు వెళ్ళటం మానుకో. హితవు పలికాననుకున్నానప్పుడు. మౌనం వహించాడు. తల్లి పోరుతో తండ్రి పోయిన దుఃఖంలో నుండి బయటపడి చిన్న ఉద్యోగం సంపాదించాడు. కాస్త దారిలో పడ్డాడనుకున్నాక తల్లి మళ్ళీ శాపించటం మొదలుపెట్టింది. ఒకరోజు అక్కడ నేనుండగానే, నీకు పెళ్ళయింది, పెళ్ళాం ఏళ్ల తరబడి పుట్టింట్లో పడి ఉందని గుర్తుకు రాకపోతే ఎట్టాగురా? అందరూ చెవులు కొరుక్కుంటున్నారు ఆ పిల్లంటే ఇష్టం లేదని. ఆ సంగతేంటో తేల్చి చెప్పేస్తే దానికి మారుమనువు చేసుకుంటారు. అభికి తల్లి మాటలు చురుక్కుమనిపించాయి. మంచి రోజు చూసి నువ్వే కోడల్ని ఇంటికి తీసుకురావచ్చుగా అంటూ విసుక్కున్నాడు. నేనెళ్ళి పిల్లని పంపమంటే పంపుతారు, కానీ నువ్వెళ్ళి అత్తగారింట్లో 2 రోజులుండి ఆ పిల్లని తీసుకొచ్చుకుంటే బాగుంటుందిరా. వాళ్లకున్న అనుమానాలు తీరిపోతాయి అంది ఆమె. ఇద్దరం కలిసి చేలో నడుస్తూ మాట్లాడుకుంటున్నాం. అమ్మలు ఎంత మంచివాళ్ళు. నాన్న ఉన్నప్పుడు అమ్మ మాట పట్టించుకునేవాడినే కాదు. అమ్మలది ఎంత ముందు చూపో. ఒక పని చేస్తే 4 గిందాల మెప్పు రావాలనుకుంటారు అన్నాడు సంతోషంగా నవ్వుకుంటూ. మీ ఆవిడని తీసుకొచ్చాక అటువైపు వెళ్ళడం మానేయి
అన్నాను. మానేయటం కాదు, వెళ్ళటానికి ఎలాగైనా ఆమెను ఒప్పించుకోవాలి. నీకేమైనా పిచ్చా? అసలు మతి ఉండే మాట్లాడుతున్నావా? మీరిలా అంటారని నాకు తెలుసు. నేనెందుకు అటువైపు వెళతానో కథంతా చెప్పేయాలి మీకు అంటూ పసుపు తోట మధ్యలో కూర్చోబెట్టాడు. వెనక తప్పదన్నట్లు కూర్చున్నాను. మంచి సబ్జెక్ట్ దొరికితే డాక్యుమెంటరీ చిత్రాలు తీయాలని ఎన్నాళ్ళగానో ఒక కోరిక. సబ్జెక్ట్ కోసం ఎక్కడికైనా వెళ్ళిపోతాను. అప్పుడు ఇంట్లో కూడా చెప్పను. కొన్నాళ్ళు ఒక సినిమా డైరెక్టర్కి అసిస్టెంట్గా ఉన్నాను. ఒకసారి అవుట్ సైడ్ బ్రాడ్కాస్టింగ్ కోసం భవానీపురంలో ఉన్న రిహాబిటేషన్ సెంటర్కి వెళ్ళారు. అక్కడ ముంబైకి అక్రమ ట్రాఫికింగ్ చేయబడ్డ పిల్లలు, యువతులు, వ్యభిచారం కేసుల్లో పట్టుబడి వెనక్కి తిరిగొచ్చిన వారు చాలామంది ఉన్నారు. కొంతమందికి ఇంటికి వెళ్ళటానికి ఇష్టపడకపోతే అక్కడే ఉంచి ఏదో ఒక కోచింగ్ ఇప్పించే దశలో వసతి కల్పిస్తారట. 3 అంతస్తుల భవనం అది. లోపల చాలా ఖాళీ స్థలం. చుట్టూ ఎత్తైన గోడలు, ఇనుప కంచె వేసి ఉన్నాయి. గట్టి బందోబస్తు. అందులోకి వెళ్ళిన వాళ్ళు మంచి మనుషులుగా మారి బయటకు రావటానికి ఎన్నో అవకాశాలు, కౌన్సిలింగ్ తరగతులు, విద్యా కోర్సులు, అన్ని సదుపాయాలు ఉండేవి. కానీ అక్కడి నుంచి తప్పించుకుని పారిపోదామని చూసేవాళ్ళు, వాళ్ళ కోసం వచ్చే పాత యజమానులు, కొత్త బిట్టులు ఎందరో ఉండేవారు అక్కడ. ప్రోగ్రామ్ రికార్డింగ్ చేయటం మొదలెట్టాను. వారు చెప్తున్న కథలు వింటుంటే ముందు భయం, తర్వాత గగుర్పాటు, అందరి కళ్ళ నుండి ధారాపాతంగా కన్నీరు. మగవాడు ఏడవకూడదన్నది కూడా మర్చిపోయాం. తర్వాత గడ్డ కట్టిన మౌనం, జీవం లేని వాళ్ళ కళ్ళు, చిన్న చిరునవ్వు కూడా పూయని వాళ్ళ ముఖాలు, నిర్లక్ష్యము కాఠిన్యము నిండిన మాటలు, ఒకరి ముఖాలు ఒకరు చూసుకుని వెకిలిగా నవ్వుకోవటాలు. 2 గంటల రికార్డింగ్ సమయంలో 200 మంది పతితుల దీనావస్థ గుండెల్ని పిండివేసింది. అన్నం కూడా తినాలనిపించలేదు. అసలు ఎందుకు వాళ్ళు బ్రతికి ఉన్నారనిపించింది. 2వ రోజు వాళ్ళ కథలు వినటానికి ధైర్యం చాలలేదు. నేను అక్కడికి వెళ్ళలేక ఇంకొకరిని పంపించాను. దాదాపుగా అందరివి అవే కథలు, అదే స్వార్థం, అదే వ్యాపారం, అదే రోగాలు, దిక్కుమాలిన చావులు. 1 నెల రోజుల వరకు మనిషిని కాలేకపోయాను. శారీరక సంబంధం అంటేనే అసహ్యం వేసింది. ఒక రకమైన వైరాగ్యం వచ్చేసింది. మన భద్ర వలయంలో నుండి కాలు బయటకు పెట్టి ఆ లోకంలోకి చూస్తే తెలుస్తుంది లోకం ఎంత హీనమైందో. వాళ్ళని అర్థం చేసుకునే కాస్తంత హృదయం, చెమ్మగిల్లిన కన్ను, అప్పుడప్పుడు వాళ్ళ ఆకలిని కనిపెట్టి అన్నం పొట్లం అందించే చేయి, ఓ చిన్న పలకరింపు. మనం వీటికి పెద్దగా ఏం ఖర్చు పెట్టనవసరం లేదుగా రాజాబాబు. నువ్వక్కడవే ఎంతని చేయగలవు? వాళ్ళ కర్మ అనుకుని వదిలేయాలి. అనవసరంగా నీపై చెడ్డముద్ర పడుతుందిగా అభి. ఆ గుడిసెల్లో ఉండే వాళ్ళంతా మన ఊరి వారు కానే కాదు. ఎక్కడెక్కడి నుంచి వచ్చారో తెలియదు కానీ సాయంత్రానికి రోడ్డుపైకి చేరిపోతారు. బిడ్డలు దొరికితే పండగే. వయసు మళ్ళిన కొంతమంది పని లేక అడుక్కుంటారు. అలాంటి వాళ్ళకే కాస్త అన్నం పెడదామని ప్రయత్నం. నేను వాళ్ళకి గొప్పగా చేసే సాయమేమీ లేదు. నా చేతిలోకి కాసిన డబ్బులు రాగానే హోటల్కి వెళ్ళి ఆ డబ్బులకి సరిపడా రోటీ కూర ప్యాక్ చేయించుకుని సైకిల్ ఎక్కి వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి ఇచ్చేసి వస్తుంటాను. మనం చేసే మంచి పని లోకం దృష్టిలో చెడ్డగా కనపడితే దానికి మనమేం చేయలేం. లోకాన్ని చూసి జాలిపడటం తప్ప. వ్యక్తిగతంగా నేను చేసేదే కాకుండా నా ఫ్రెండ్స్, పెద్ద పెద్ద వాళ్ళు అనాథ శరణాలయానికి ఇచ్చే విరాళాలను కూడా వాళ్ళకి ఇచ్చేస్తాను. అనాథ పిల్లలంటే ఎవరో ఒకరు జాలి చూపుతారు కానీ వాళ్ళకి సాయం చేయటానికి ఎవరూ రారు. అదే విషాదం. ఈ మనిషే దిగజార్చిన పతితలు ఎవరో తెలుసా, వీరెవరో తెలుసా? మనం రక్తం పంచుకున్న ఆడపడుచులు, మనం జార విడుచుకున్న జాతి పరువులు. మానవుడు దానవుడిలో పాట గుర్తుకొస్తుంది అభి అన్నాను గొంతు బరువుగా మారి. తెర మీద కనపడే జీవితాల కన్నా విషాదకరమైన జీవితాలు వాళ్ళవి. రోజుకొకరి దగ్గరికి వెళ్ళి కూర్చుంటాను. వాళ్ళ కథలు అడిగి తెలుసుకుంటూ ఉంటాను. కొందరు ధనవంతుల కుటుంబాల్లో పుట్టినవారు, ప్రేమ పేరిట మోసపోయిన వారు ఉంటారు. వారి కథను చెబుతూ పొగిలి పొగిలి ఏడుస్తూ ఉంటారు. విచారంగా చెప్పాడు అభి. ఇంకా ఎన్ని కథలు సేకరించాలి? షూటింగ్ ఎప్పుడు మొదలెడతావు? ఆసక్తిగా అడిగాను. మీరొక విషయం వింటే ఆశ్చర్యపోతారు. వాళ్ళు మానాభిమానాలు లేని వాళ్ళని, ఉచ్చనీచాలు మరిచిన వాళ్ళని తేలిగ్గా చూస్తాం కానీ
వారిలోనూ ఆత్మాభిమానం ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. అలా ఉన్నామే తన కథ చెప్పింది. మీకు వినే ఆసక్తి ఉంటే ఆ కథ చెప్తాను. ఆ కథనే లఘు చిత్రంగా తీయాలని నిర్ణయించుకున్నాను కూడా. చెప్పు చెప్పు అంటూ అర్జెంట్ పని మానుకుని ఆ కథ వినటానికి కూడా రెడీ అయిపోయాను నేను. ఒకసారి దేవసేన అనే ఆమె వద్దకు వెళ్ళాను. వయసు 35-40 ఏళ్ల మధ్య ఉంటుందేమో. అందంగానే ఉంటుంది. మందు కూడా తాగుతుంది. అసలే వాగుడెక్కువ. మందేసుకుంటే ఇంకా ఎక్కువ వాగుడు. భరించలేం. సమాజపు వికృత రూపాన్ని వికృతమైన భాషలో తిట్టిపోస్తుంది. ఆమె ఇంటికి వెళ్తానంటున్నావు, జాగ్రత్త, అది అసలు ఆడదే కాదు అని హెచ్చరించాడు నా ఫ్రెండ్. ఏమైనా సరే వెళ్ళి తీరాలని అనుకున్నాను. వెళ్ళేటప్పుడు బిర్యానీ, ఐస్ క్రీమ్ తీసుకెళ్ళాను. తృప్తిగా తినడం చూశాను. తర్వాత నా కోరికను తీర్చుకోమని ఆహ్వానం పలికింది. నేనేమీ బదులు పలకలేదు. నన్ను రెచ్చగొడుతూ ఎన్నో ప్రయత్నాలు చేసింది. అయినా నేను చెల్లించలేదని, మగాడివి కాదా అని కూడా అవమానించింది. నేను సమాధానం చెప్పకుండా ఆమె ఇంటి నుండి బయటకు వచ్చేశాను. తర్వాత ఎప్పుడో ఆమె తల్లి చనిపోయి మరీ కష్టాల్లో ఉందని తెలిసి ఒక బస్తా బియ్యం వేసుకుని వెళ్ళాను. నేను తీసుకువెళ్ళిన బస్తానే గుమ్మంలో నుండే వెనక్కి కొట్టింది. కూటికి మాడి చావాల్సి వస్తే కృష్ణలో దూకైనా చస్తాను, కానీ పని జరగకుండా డబ్బు వస్తువులు ఉచితంగా తీసుకోనని బయటికి నెట్టేసింది. ఆమె ఇంటి ముందే బట్టలు తుక్కునే రాయి మీద మొండిగా కూర్చున్నాను. కటిక చీకటి, రక్తం తాగేస్తున్న దోమలు, కీచురాళ్ళ శబ్దాలు, వీధి కుక్కల అరుపులు. 12 అయినా అక్కడి నుండి కదలలేదు. జాలేసిందో ఏమో, నాకేమవుతావని ఇట్టా కూర్చున్నావు, నీ జాలి నాకు నచ్చలేదు అంటూ దేవసేన వచ్చి చెయ్యి పట్టుకుని ఇంట్లోకి తీసుకెళ్ళింది. ఆకలవుతుంది, అన్నం పెట్టమని అడిగాను. వండలేదని చెప్పింది. వండిపెట్టు అని నేను తెచ్చిన బియ్యం చూపించాను. ఆ బియ్యం సంచి అంటుకోకుండానే పొయ్యి వెలిగించి అన్నం వండి ఏదో పచ్చడేసి పెట్టింది. తనని తినమన్నాను. వద్దని తల అడ్డంగా ఊపింది. నేను తింటూ ఉండగా తన కథ చెప్పింది. ఎరుకల కులం. బుట్టలు తట్టలు అల్లుకుని బతికేవాళ్ళం. ఉప్పర తట్టలు కొనటానికి వచ్చిన ఆసామి తోటకి నమ్మకమైన కాపలా మనిషి కావాలని అడిగితే సంసారం అంతా చక్కన పెట్టుకుని చక్కా వచ్చాడు మా నాయన. మా నాయనని వెదురు కర్రలు నరుక్కురమ్మని అడవికి పంపించి మా అమ్మతో కులికేవాడు. మా నాయనకది తెలిసేది కాదు. ధర్మాత్ముడు లాంటి ఆసామి దొరికాడు, కష్టం సుఖం చూస్తున్నాడు అని కుశాల పడేవాడు. ఇప్పుడు తెల్లబట్టలేసుకుని ఒంటి నిండా బంగారం పెట్టుకుని రాజకీయ నాయకుడిగా తిరుగుతున్నాడు చూడు, ఆయన తండ్రే ఆ ఆసామి. 13 ఏళ్ల పిల్లప్పుడు ఆ ఆసామి కొడుకు, వాడి స్నేహితుడి కామదాహానికి బలైపోయిన ఆడపిల్లను నేను. ఒకసారి అడవికెళ్ళిన మా నాయన తిరిగి రాలేదు. విషపురు కుట్టి చచ్చిపోయాడు. మా అమ్మ నయం కాని రోగం వచ్చి మంచమెక్కింది. నాకే పని చేత కాదు. అంత చిన్న వయసులో ఉన్న నాతో పని చేయించుకునేవారు, కానీ ఎవరూ సరిగ్గా డబ్బులిచ్చేవాళ్ళు కాదు. ఏ పని చేసినా మా ఇద్దరికీ 2 పూటలా కడుపు నిండేది కాదు. కడుపు నిండకపోయినా లోకం కంటి నిండా నిద్రపోనీయలేదు. చెయ్యేసి కాలేసి రొచ్చులోకి లాగేస్తుంది. తర్వాత చేత్కరిస్తుంది. అట్టా ఈ వృత్తిలోకి వచ్చాను. నేను ఈ పని చేస్తున్నానని తెలిసినప్పుడు మా అమ్మ ఏడ్చింది. ఆ పని చేయకపోతే దేంట్లోనన్నా దూకి చావరాదు, ఒక ఏడుపు ఏడ్చి ఊరుకుంటాను అని గోల పెట్టేది. తర్వాత నీకు ముద్దెవరు వేస్తారే అమ్మా అనేదాన్ని. ఎవరో ధర్మాత్ములు ఇంత ముద్ద పడేస్తారు అనేది నమ్మకంగా. ధర్మాత్ములు ఎవరూ ఉండరమ్మా, ఉండేదంతా పాపాత్ములే అనేదాన్ని. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఆకలి తీర్చుకుని రూపాయలను విసిరి కొట్టి వెళ్ళేవారే, కానీ మా ఆకలి సంగతి ఆలోచించే వాళ్ళెవరు? మా చావులు ఎట్టా రాసిపెట్టి ఉంటాయో ఏమిటో తెలియదు. పిల్లా పీచు ఉన్నా వాళ్ళకి మాగతే పట్టుద్ది అని వద్దనుకున్నాను. ఇవాళ తెల్ల కార్డు ఇప్పించుకొని ఆ తెల్ల బట్టలు ఆయన ఇంటికెళ్తే ఆయన పెళ్ళాం నన్ను చూసి అసహించుకుంది. వరండాలకు ఎందుకు వచ్చావు, వెళ్ళు వెళ్ళు అంటూ బయటకు కింటేసింది. నువ్వు తీర్చలేని నీ మొగుడి వికృత కోరికలు తీర్చిన సానిదాన్ని తల్లి అని దండం పెట్టి వచ్చేశాను. ఈ పని మానేసి పొలం పనికి, పచ్చళ్ళ కంపెనీలో పనికి వెళ్ళాను. ఒళ్ళు విరగదీసుకునే చాకరితో పాటు ఈ పని తప్పేది కాదు. ఎవడో ఒకడు చెయ్యేసేవాడు. ఇష్టం లేదంటే నీకిష్టం ఏమిటే,
మొండ అని పచ్చిబూతులు కూసేవాళ్ళు. శరీరం మీద హక్కే కాదు, మనసుకు కూడా మురిపు ఉండాలి. ఎంత కడుపాకలి కోసం ఈ పని చేస్తుంటే మాత్రం మనసు చంపుకుని ఎవరితో పడితే వాడితో పొరలాలంటే ఎట్ట కుదురుద్ది? ఎక్కడ చూసినా చెత్త నా కొడుకులే. ఎక్కడికి వెళ్ళినా ఇదే పని చేసేటప్పుడు ఒళ్ళు ఎరగదీసుకునే కష్టం ఎందుకు చేయాలని పనిలోకి వెళ్ళడం మానేశా. ఈ వాడకట్టులో అందరిది ఒక్కో కథ. ఒక్కొక్కరు సంపాదించి ఇళ్లకు పంపుతారు, ఇంకొకరికి రోజు గడవదు. హై క్లాస్ అపార్ట్మెంట్స్ మధ్య ఈ గుడిసెలేంటి అని ఒక్కో నా కొడుకు రచ్చ చేస్తాడు. చీకట పడగానే వాడే మా గుడిసెలు వెతుక్కుంటూ వస్తాడు. ఓట్ల కోసం మమ్మల్ని ఇట్టాగైనా ఉండనేయటం, లేకపోతే ఎప్పుడో ఇక్కడి నుండి లేపేసేవాళ్లే అంటూ భారంగా నిట్టూర్చింది. తినడం కూడా ఆపేసి ఆమె వైపే జాలిగా చూస్తున్నాను. కాసిన నీళ్లు తాగి మళ్ళీ చెప్పటం మొదలెట్టింది దేవసేన. పట్టుకూటి కోసం ఈ పని చేస్తున్నాం. ఈ మధ్య మొగుడు చాటు పెళ్ళాలు కూడా మాతో పోటీ పడుతున్నారు. రోజుకొక చీర కట్టుకు తిరగాలని, బంగారు నగలు కొనుక్కోవాలని దిగజారిపోతున్నారు. మా కళ్ళ ముందు నుండే జంటలు జంటలు తోటల్లోకి తిరుగుతూ ఉంటారు. రెడ్ లైట్ ఏరియాలు అంటారు. అక్కడికన్నా ఎక్కువ వ్యాపారాలు ఇళ్ల మధ్య ఎన్ని జరగటం లేదు అంటూ కడిగి పారేసింది. సినిమాల వాళ్ళు వేషాల కోసం చేసేది వ్యభిచారం కాదు, ధనవంతుల ఇళ్లల్లో సరదాల పేరిట జరిగేవి అది కాదు. శీలం, విలువ, ఆకలి ఒక్కటే కాదు, ప్రమోషన్, పదవి, చీరలు, నగలు, కారు ఏదైనా కావచ్చంటూ మేడిపండు సంఘం పొట్టవిప్పి పురుగుల్లాంటి పచ్చి నిజాలని మాట్లాడింది. దిమ్మెరపోయాను. నేను అప్పటిదాకా అన్నమే తిన్నానా? ఆమె వండిన అన్నంలో మెతుకులో దాగిన వ్యధని తిన్నానా అనిపించింది. ఇంకొందరి కథలు చెప్పు అని అడిగాను. వచ్చిన పని చూసుకుని వెళ్ళాలి కానీ ఈ కథలన్నీ నీకెందుకు, ఇక చెప్పను అని మొండికేసింది. బతిమిలాడినా వేరొకరి కథ చెప్పలేదు. నేనేమన్నా కథలు చెప్పే పేదరాశి పెద్దమ్మలాగా కనపడుతున్నానా? ఎవరి కథ వాళ్ళకే తెలుసు, వాళ్లే చెప్పుకోవాలి. మధ్యలో నాకెందుకు అంది కానీ నోరెప్పలేదు. అప్పుడు నాకు ఒకటనిపించింది. నీతులు చెప్పే మహారాజులందరినీ వాడల వెంట తిప్పి వీళ్ళని చూపించాలి. ఛీ, యాక్ అంటూ వాంతి వచ్చినట్టు మొహం పెట్టే అమ్మలక్కలకి వీళ్ళ కథలు వినిపించాలి. వాళ్ళని చులకనగా చూసే మన చూపులు మారాలి. సమాజం విసిరి పారేసిన అభాగ్యులు వాళ్ళు. వికృత ఆలోచనల సమాజం తయారు చేసిన ఆకలి కేకలు వీళ్ళు. వాళ్లలో పూట గడవని అతి పేదవాళ్ళు, వాళ్ళని పీక్కు తినే పోలీసు వాళ్ళు కూడా ఉంటారు. రోగాలు, రుస్తులతో మల మూత్రాల మధ్య, మురుగు కాలవల పక్కన ఈగల ముసిరి దోమకాటుకు బలైపోతూ కాట్ల కుక్కల మధ్య జీవోత్సవాలై బతుకుతున్న వాళ్ళ దగ్గరికి కోరికలతో కాదు, మానవత్వం చూపటానికి వెళ్ళాలి అన్నాడు ఆవేశంగా అభి. ఆ క్షణంలో అభిని చూస్తుంటే అతని పట్ల, కొందరి జీవితాల పట్ల నాకున్న దురభిప్రాయాలన్నీ పటాపంచలైపోయాయి. ఆ గుడిసెల్లో నివసిస్తున్న అభాగినుల పట్ల మనసులో జాలి, సానుభూతి కలిగాయి. అభి వేసీలని ఉద్ధరించడానికి వెళుతున్న తథాగతుడులా అనిపించాడు. పతితలందరినీ ఉద్ధరించే శక్తి అతనికి లేకపోవచ్చు, కానీ వాళ్ల గురించి సమాజానికి చెప్పే అవకాశం అతనుకుంది కదా. గమళ్ళాళ్ళ కోటేశ్కి కొడుకు మీద ఎంత నమ్మకం! నా కొడుకు చెడ్డ పనులు చేయడయ్యా, ఏదో ఉద్దేశం ఉంటేనే ఆడు అటువైపు వెళతాడు అన్న మాటలు గుర్తుకొచ్చాయి. తర్వాత ఏమైంది? దేవసేన నువ్విచ్చిన బియ్యం బస్తా తీసుకుందా అడిగాను. ఆ సంగతి చెప్పనే లేదు కదూ, అక్కడికే వస్తున్నా వినండి సంగతి అంటూ కొనసాగించాడు. అన్నం తినమని దేవసేనని బతిమిలాడాను. పని అయ్యాకే తిండి సంగతి, ఎవరికి రుణపడిపోవటం నాకు ఇష్టం లేదు అంది. అయితే ఒకసారి కాళ్ళు చాపుకో దేవసేనమ్మా అన్నాను. చాపిన ఆ కాళ్ళపై తల పెట్టుకుని పడుకున్నా. నేను అలా పడుకోవటంలో నాకే వికారం లేదు. మా అమ్మ కాళ్ళపై పడుకున్నట్టే ఉంది. అప్రయత్నంగా ఆమె చేయి తల్లి చేయిలా మారింది. నా తలని నిమిరింది. కాసేపు అలా పడుకుని లేచి వచ్చేస్తూ, ఇదిగో ఇలా
ఈ అమ్మలాంటి వాత్సల్యం చాలు. నీ దగ్గర తీసుకున్న దానికి నేనిచ్చిన ఖరీదు ఈ బియ్యం బస్తా అని చెప్పి బయటకు వచ్చేశాను. మంచం మీద నుండి కిందికి ఉరికి పొయ్యిలో ఉన్న కట్టెపుల్లను తీసుకుని నా వెంట పడింది. ఈసారి నా ఇంటికి వచ్చావంటే కాళ్ళు ఎరక్కొడతా అంటూ. నేను ఆమెకు దొరికితే కదా అన్నాడు నవ్వుతూ అభి. నాకు ఒకటే నవ్వు, పొరలు పొరలుగా, తెరలు తెరలుగా. నవ్వులాట నవ్వు కాదిది, అంటువ్యాధి నవ్వు కాదది, కళ్ళు తడుస్తూ పుట్టుకొచ్చిన నవ్వది. ఆనాటి జ్ఞాపకం ఇంకా సజీవంగా ఉందేమో. మళ్ళీ నవ్వు వచ్చింది, అప్పటిలాగే కన్నీళ్లతో సహా. లఘు చిత్రం కథ విన్నారు కదండి. రచన వనజ తాతినేని. ఈ కథ మీకు ఎలా అనిపిస్తుంది? మీ స్పందనని కామెంట్ బాక్స్లో తెలియజేస్తారు కదూ. మరొక మంచి కథతో మీ ముందుకు రేపే వచ్చేస్తాను. అప్పటి వరకు సెలవు మరి. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి అని నేను మళ్ళీ అడుగుతున్నాను. చేయండి ప్లీజ్. ఉంటాను మరి. ఓకే, థ్యాంక్ యూ. బై అండి. నమస్తే. వనజ తాతినేని.